ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అంటే వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది. దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ అంటే అందరు అదే అన్నారా? కొంతమంది అన్నారు, కొంతమంది కదా. సో నేను ఏమంటున్నా అంటే యాక్చువల్లీ ఫస్ట్లో ప్రేరణతో నేను ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్లీగా ఉండే, ఎందుకంటే నాకు కిరాక్ బాయ్స్ ఆ షో త్రూ ఒక షోలో చేసిన కొంచెం పరిచయం ఉంది, ఒక ఎక్స్టెంట్ వరకు పరిచయం ఉంది. చాలా మంది సో నిఖిల్ వాళ్ళందరూ ఒక 5 ఉన్నాం అనమాట, విష్ణుప్రియ, నిఖిల్, నేను. సో ఎవ్రీవన్ వాజ్ దేర్. అంటే యష్మి, పృథ్వీ వీళ్ళందరూ కొత్తగా అక్కడే పరిచయమైన, నబీల్ వాళ్ళందరూ. అవును. సో ఆ షోస్లో అప్పుడప్పుడు పరిచయమైన దాంట్లో నేను అంటే మనకి ఎవరో ఒకళ్ళు మనము ఒక ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ హౌస్ మేట్స్ నుంచి మనం ఫస్ట్లో కోరుకుంటాం కదా. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే తను నాకు ఫ్రెండ్ ఏమో, ఎందుకంటే నాకు తను డైలీ నాతో మాట్లాడేది అక్కడికి వచ్చి, డైలీ హాయ్ డాక్టర్ అని చెప్పేసి చాలా లైక్ అసలు అక్కడ చూసిన ప్రేరణ వేరు, ఇక్కడ చూసిన ప్రేరణ వేరనమాట నేను. సో నేను నాకు డైలీ వచ్చి ఇట్లా హాయ్ చెప్పి ఇట్లా హాయ్ డాక్టర్ అని చెప్పేసి మాట్లాడేది, నేను మాట్లాడేవాడిని. సో చాలా స్వీట్గా అట్లా ఉండేది, జస్ట్ అంటే ఒక 5-10 minutes కన్వర్జేషన్ అయినా కూడా బాగుండేది. సో నేను తన గేమ్ కూడా చూసి తను స్ట్రాంగ్గా ఆడుతుంది కదా, సో తను జెన్యూన్ అనిపించి ఇంకా నేను ఐ వాజ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ హర్. అండ్ యష్మితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండే. సో అట్లా అది జరుగుతున్న టైంలో యష్మితో మీకు చెప్పినట్టు ఇంతమంది ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి. ప్రేరణతో ఏం జరిగిందంటే లైక్ తను ఫ్యూ సిచ్యువేషన్స్లో అంటే లైక్ నాకు నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు నా ఫ్రెండ్ కదా అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అంటే అది నేను ఇవ్వకపోతే తను హర్ట్ అయిపోయి నువ్వు నా ఫ్రెండ్ కాదని అనేస్తుంది అనమాట. సో ఫ్రెండ్ లేదు ఏం లేదు, నువ్వు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అంటే నాకు ఏదైనా ఇస్తేనే ఫ్రెండా, అంటే ఏదైనా ఆశిస్తేనే ఫ్రెండ్షిప్? ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ బీయింగ్ దేర్ ఈజ్ బీయింగ్ అన్బయాస్డ్ అండ్ మనకి ఎవరికి ఏ కైండ్ ఆఫ్ బయాస్నెస్ చూపించకుండా జెన్యున్గా ఉందాము అన్న దాంతోనే నేను ఉన్నా ఫస్ట్ నుంచి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు నాకు అది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను ఫీల్ అవ్వడం జరిగింది. సో చూసుకుంటే టెలికాస్ట్లో కూడా నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసింది. దెన్ ఒక టాస్క్లో తనని తీసేస్తే, ఆ బోన్ టాస్క్లోనే నన్ను ఎందుకు తీసేసినావు, వేరే వాళ్ళని తీసేయాల్సింది కదా, నన్ను లాస్ట్ వరకు ఉంచాల్సింది కదా అని. సో దట్స్ ఫేవరిజం, దట్స్ నాట్ మై టైప్ అని చెప్పేసి నేను తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ 1-2 weeksలోనే. సో అదంతా పైలప్ అయ్యి ఇక తను కొంచెం అండ్ ఒక 2-3 సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాళ్ళ క్లాన్, ఓజీ క్లాన్ ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు నేను తనతో ఏదైనా మాట్లాడడానికి వెళ్తే తను నాతో సీక్రెసీ మెయింటైన్ చేసేది. ఆగు నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అసలు విననిచ్చేది కాదనమాట ఏం మాట్లాడుతున్నాను అని. సో నేనంటే అంత ప్రయారిటీ లేనప్పుడు నేను ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉండాలని నేను కట్ ఆఫ్ అయిపోయినా. సో దాని తర్వాత తను మెగా చీఫ్ అయినప్పుడు కూడా నేను సపోర్ట్ చేసిన. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఫస్ట్ నబీల్కి సపోర్ట్ చేసిన, తర్వాత అమ్మాయికి సపోర్ట్ చేసిన. అయినా కూడా తను నన్ను నామినేట్ చేసి, అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రెడ్ బకెట్ వచ్చింది కదా, నాకు తర్వాత తెలిసింది, నాకు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు విష్ణుప్రియతో పృథ్వీ చెప్పడం కానీ వాళ్ళతో వీళ్ళతోని. సో నేను మొత్తం ఎపిసోడ్స్ చూడలే కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవర్ ప్లానింగ్. అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీక్ జీని చేద్దాం, నేను జీని చేస్తాను, టీని చేయి, నువ్వు ఆర్ని చేయి, తేజ టీ అంటే తేజ. అది ఆడియన్స్ కి అర్థం కాదనుకున్నారు ఏంటో, కోడ్ లాంగ్వేజ్ జీటీ అని పెట్టుకుంటే. సో డైరెక్ట్ గా కనీసం గౌతమ్ తేజ చెప్పాల్సింది. సో వాళ్ళు అది తెలియదు అనుకున్నారో ఏంటో, సో అదంతా టెలికాస్ట్ చేయాలనుకున్నారో ఏంటో. వాళ్ళు అదంతా టెలికాస్ట్ కూడా అయింది, 1 hour ఎపిసోడ్స్లోనే టెలికాస్ట్ అయింది. అవును. సో క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎప్పుడు ఈ సీజన్ లో మ్యాక్స్ అందరూ ముందే చెప్పుకున్నాను నేను నామినేట్ చేస్తానని. నేను చెప్పలేదు ఇక్కడ, నువ్వు చెప్పలేదు, మ్యాక్స్ కొంతమంది నన్ను అడిగినా కూడా చెప్పలేదు. డైరెక్ట్ చెప్పి నేను ఈ రోజు నామినేట్ చేస్తున్న దగ్గర పాయింట్ లో నిన్ను చేస్తున్నా అని చెప్పి చేయడం వేరు, కానీ వీడిని చేద్దాం వాడిని చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోవడం నాకు నచ్చలేదు. నేను క్వశ్చన్ కూడా చేసిన. గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడింది. సో అది డెఫినెట్లీ లైక్ అది నాకు నచ్చలేదు. ఆ పర్టికులర్ అది ఆబ్వియస్లీ వాళ్ళు బయాస్డ్గా ఉంటూ వీళ్ళని బయటికి పంపించేద్దాం, వాళ్ళని బయటికి పంపించేద్దాం అని అనడం మాత్రం నాకు ఆ గ్రూప్ గేమ్ అనిపించింది. అండ్ నేను అక్కడే చెప్పిన ఓపెన్గా. సో క్వశ్చన్ చేసిన. సో ఎందుకంటే అది నాకు తప్పు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పు అంటే చాలామంది ఉన్న అపోహ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉన్నారు. సో వీళ్ళెందుకు తప్పు కాదు, వీళ్ళెందుకు తప్పు అని చెప్పేసి నాకు అంటే నేను చెప్పే పాయింట్ సరిగ్గా కన్వే కాని వాళ్ళు అడిగినరు. గ్రూప్గా ఉండడంలో తప్పులేదు, ఫ్రెండ్షిప్స్ ఉండడంలో తప్పులేదు, కానీ నువ్వు కావాలనే మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకొని వేరే పీపుల్ని టార్గెట్ చేద్దాము, మనము సేఫ్ అవుతాం అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో ఎవడు సేఫ్ కాలే ఎండ్ వరకు, ఎవడు వెళ్ళలేకపోయిండు.
సో దట్ ఈస్ రాంగ్ వే. అది జనాలు అక్కడ ఖండించారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయినారు ఎండ్ వరకు. సో అట్లా అట్లా టార్గెట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళందరూ అసలు లైక్ వచ్చేసిండ్రు ఒక పాయింట్లో. సో అది నచ్చదు ఎవరికి, అది కరెక్ట్ వే ఆఫ్ లైక్ ప్లేయింగ్ కానే కాదు, అసలు ఒక ఎథికల్ ప్లేయింగ్ కాదు నా ఉద్దేశంలో. సో నేను అదే క్వశ్చన్ చేసిన. సో అది నాకు ఎట్లాంటి పాయింట్స్ వీకెండ్లో ఏం రైజ్ చేసినా, నన్ను ఏం అన్నా కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా ఫస్ట్ నుంచి ఎండ్ డే వరకు. విన్నింగ్ అయ్యాక మా కన్నడ వాళ్ళు గెలిచాడు అని చెప్పి అరిచాడు అని చెప్పి ఒక ఇది ఉందా, నిజం ఫైనల్లో అరిచాడా? అంటే నేను నిజంగా అంత గమనించలేదు. సో నేను కంప్లీట్లీ మా పేరెంట్స్తోని, సో నేను ఆ మూమెంట్లో ఆ మూడ్లోనే ఉండే కానీ అసలు చుట్టూ ఏం జరుగుతుందన్న నేను అసలు గమనించలేదు. సో జస్ట్ ఇక ఆ మూమెంట్ జరిగిపోయింది. సో ఇంకా పేరెంట్స్ తో వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నా. సో నిజంగా ఆ విషయం నేను మీ ఇంటర్వ్యూలో అవినాష్ రీల్ సోషల్ మీడియాలో చూసిన. అడుగుతున్నాను, అందరినీ అడుగుతున్నాను. అంటే నాకు తెలియదు, పర్సనల్ గా నాకు తెలియదు. అంటే టీం వాళ్ళనా కంటెస్టెంట్స్? కంటెస్టెంట్స్ అయితే కంటెస్టెంట్స్ మా వాడు గెలిచాడు అన్నట్టు. అదే అంటే వీళ్ళు పృథ్వీ, యష్మి వీళ్ళందరూ అయితే హ్యాపీ ఫీల్ అయిన, కానీ అంటే మా వాడు గెలిచిండు అది పర్టికులర్లీ అది అన్నారో లేదు నేను వినలేదు. సో నాకైతే తెలియదు. అంటే అదే సోషల్ మీడియాలో అది చూసిందే, మీ ఇంటర్వ్యూలో దాంట్లో చూసిందే. గౌతమ్ తప్పు చేసి నేను తప్పు చేయలేదని వాదిస్తాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తావు? ఎగ్జాంపుల్ లైక్ నిఖిల్ ని నువ్వు మూసుకొని వెళ్ళి కూర్చో, లైక్ ఈ వర్డ్ దాని మీద లేదు, ఇమీడియట్ గా నువ్వు దీనికి హట్ అయి ఉంటే సారీ అని చెప్పేసి చెప్పినా, దెన్ నెక్స్ట్ డే కూడా అందరిని కూర్చోబెట్టి నువ్వు హట్ అయి ఉంటే నేను కూల్ డౌన్ అయిన తర్వాత ఆ రోజు నైట్ జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కూడా సారీ చెప్పిన. సో నేను తప్పు చేస్తే నేను అక్కడ వాదించను. అది ఒకవేళ తప్పు అనిపించింది, ఎదుటి వ్యక్తికి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది అంటే సో నేను దానికి రెసిప్రోకేట్ అయ్యి చెప్పేస్తా. నేను ఇప్పుడు ఇది ఎందుకు అన్నావు అంటే ఇక్కడ డిస్రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, నన్ను ఇప్పుడు పృథ్వీ అంటే డిస్రెస్పెక్ట్ అన్నావు, నువ్వు అంటే కాదా అంటే, ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్నా నేను అంటా అని ఒక 100 సార్లు రిపీట్ చేసి అనేవాడు. నువ్వు అనొద్దు అంటే ఓకే నీకు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించిందా, సారీ అంతే, అక్కడతో కట్ అయిపోయేది. నేను దాన్ని కంటిన్యూ చేసేవాడిని కాదు డిస్రెస్పెక్ట్ ని. సో మనకి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఎప్పుడైనా వచ్చేస్తే నేను దాన్ని అక్కడ నేను ఆపేసి, సరే నేను ఇది అంటా అని చెప్పి లైక్ నేను అన్నది నీకు అనిపించింది కదా, సో ఐఎమ్ సారీ, మనము వేరే టాపిక్కి వెళ్దామని. ఎందుకంటే కొంచెం మంది జస్ట్ ఆ వర్డ్ మీద ఫోకస్ చేసి పాయింట్స్ ని సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బ్రో ఈ నాగ్ సార్ తో అన్నెసరీ అనిపించలేదా ఆర్గ్యుమెంట్? అనిపించలేదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే హీస్ మై ఇన్స్పిరేషన్, ఒక చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్. సో నేను దాంట్లో నేను కాదన్నాను, కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే షోలో అందుకే నేను అక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలే, కానీ ఐ వాజ్ జస్ట్ వాయిసింగ్ అవుట్ నాకు అనిపించిన అభిప్రాయాలని చెప్పిన తప్ప. సో దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మన అభిప్రాయాలు షేర్ చేసుకోకపోతే తప్పు. నాకు లాస్ట్ టైం జరిగిన మైనస్ అదే. యాక్చువల్లీ లాస్ట్ టైంలో అంటే లాస్ట్ టైం కొంతమంది కంటెస్టెంట్ లైక్ శివాజీ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది డైరెక్ట్ గా ఇలా నాగ్ సార్ని ఇలా క్వశ్చన్ చేశారు కదా, హోస్ట్ చేసిన ఇది అని కొన్ని అన్నారు కదా, లైక్ అది ఉద్దేశం పెట్టుకొని లైక్ మనం కూడా ఇలా చెయ్యాలి అని. లేదు నేను ప్రతిసారి చేయలేదే, అట్లా ఒక 1-2 ఎపిసోడ్స్ లోనే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అంత హీటెడ్ వెళ్ళిపోయి దీంట్లో తప్పేంటి, గ్రూప్ గేమ్ లో తప్పేంటి అన్నప్పుడు, సో ఎందుకు తప్పే కదా అసలు, దీంట్లో తప్పలేదు అంటారేంటన్న విషయంలో నేను వాదించిన. సో దానికి ఐ టేక్ ద స్టాండ్ టిల్ నౌ. ఇప్పుడు అడిగినా కూడా నేను అదే చెప్తా, దాంట్లో తప్పు. ఎందుకంటే మీరు గ్యాంగ్ అప్ అయిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేద్దాం అనుకోవడం మిస్టేక్. అది నేను ఎన్ని రోజులైనా కూడా అదే చెప్తా, అది నా సిద్ధాంతం కాబట్టి నేను దాన్నే ఫాలో అయినా, ఎవరేమన్నా కూడా. గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఏవేవో తీసుకొని వచ్చి కొన్ని ఏవేవో వర్డ్స్ మాట్లాడుతూ కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడేదానికి నేను రెస్పాన్స్ ఇస్తా. అండ్ నా స్టైల్ ఆఫ్ ట్యాక్లింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి కావాలని నన్ను నామినేట్ చేస్తుంటే నాకు అర్థమైపోతుంది.